కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసం పౌర్ణమి సోమవారం కావడంతో విజయవాడ నగరంలో కొలువైన ఇంద్రకీలాద్రి పాత శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణ చేస్తూ మహాశివుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. తెల్లవారుజామున కృష్ణ ఘాట్ వద్ద భక్తులు భారీ సంఖ్యలో నదీ స్నానాన్ని ఆచరించారు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో కృష్ణానది ఘాట్లు మార్మోగుతున్నాయి. కృష్ణానదిలో కార్తీక దీపాలను మహిళలు వదిలారు. అరటి దొప్పలపై దీపాలు వెలిగించి నీటిలో వదిలారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్న దీపారాధనతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీతో శైవ క్షేత్రాలు నిండిపోయాయి. శివకేశవులకు ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయడం, శివకేశవుల నామస్మరణ చేస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తోందని అర్చకులు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధానికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోదీకి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ అందజేశారు. ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోదీ దర్శించుకోవడం ఇది 4వసారి. తిరుమల శ్రీవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రధాని మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. మోదీకి అర్చకులు ఇస్తిక ఫాల్ స్వాగతం పలికారు. ధ్వజ స్తంభానికి మొక్కిన అనంతరం బంగారు వాకిలి మీదుగా ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ జియర్లు శ్రీవారి శేష వస్త్రంతో మోదీని సత్కరించారు. దర్శనానంతరం వకులమాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపం వద్ద మోదీకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రధాని హోదాలో మోదీ 4వసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. షెడ్యూల్ కంటే అర్ధగంట ముందుగానే ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మోదీ ఒక్కరే శ్రీవారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. ప్రధానితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు చేరుకున్నప్పటికీ మోదీ మాత్రమే ఒంటరిగా స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ చరిత్రలో నూతన శకం నెలకొందని, సామాజిక సమతుల్యత విరాజిల్లుతుందనడానికి నిదర్శనమే ఈ అంబేద్కర్ విగ్రహమని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సుమారు 420 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, అంబేద్కర్ విగ్రహం స్మృతివనాన్ని దేశంలోని ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆకాంక్షని తెలిపారు. అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి చంద్రబాబు కుటుంబానికి అర్హత లేదని, 5 ఏళ్లలో పాలనలో దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు మేరుగ నాగార్జున, కొట్టు సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ సుమారు 420 కోట్ల రూపాయలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం స్మృతివనాన్ని దేశంలోనే ఒక చారిత్రక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ భావించారని, త్వరితగతిన పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే సీఎం చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం అవుతుందని మంత్రి మేరుగ తెలిపారు. లోకేష్ ఎక్కడైనా ఎమ్మెల్యేగా చేశాడా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దళితులను అవమానించి దాడులు చేయించాడన్నారు. చంద్రబాబుకు, జగన్కు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మహనీయులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతా ఉన్నది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం. దరిదాపు 70 ఎకరాల్లో విజయవాడ నడిబొడ్డున చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లో దగ్గర 400 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూ కానీ, మాన్యుమెంటల్గా ఉండటానికి మ్యూజియం కానీ, లేకపోతే అనేక రకాలైన బాబాసాహెబ్ గారి జీవితంలో ఆయన పడిన ఒడుగుడుకులన్నీ, ఆయన ఎరిగిన మెట్లన్నీ పొందుపరిచే విధంగా దేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం. దాడుల గురించి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి, బాబుకు కుదరలా, తీసుకెళ్ళి ముళ్ళ కథల్లో పెట్టాడు, మమ్మల్ని అవమానం చేశాడు, మా మీద దాడులు చేయించాడు, మా మీద అఘాయిత్యాలు చేయించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అలా బాబుకి వాడికి కంపేర్ చేసుకోవడానికి నక్కకే నాగలోకాలకి ఉన్న డిఫరెన్స్ ఉంది. అతను మాట్లాడటం ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఉచ్చరిస్తాకి మీరు చెప్పిన వాడు పనికిరాడు, వాడి కుటుంబం పనికిరాదు అని పూర్తిగా ఈ రాష్ట్రంలో దళితులకు కోడైకి వస్తూ ఉంది. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ
భారతదేశంలోనే ఒక పర్యాటక కేంద్రంగా అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతామన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసేలా స్మృతివనం ఉంటుందని అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పాలన సీఎం జగన్ అందిస్తున్నారని తెలియజేశారు. అది ప్రజలందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా ఒకసారి మనం ఈ స్మృతివనంలోకి వచ్చి ఇక్కడున్న లైబ్రరీ కానీ స్టూడియో కానీ మరి థియేటర్లో కానీ ఇవన్నీ చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావజాలాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఆకలింపు చేసుకున్నారో ఆ భావజాలాన్ని ఒక స్మృతివనంలోనే కాకుండా ఆయన పరిపాలనా విధానంలో అంబేద్కర్ గారి భావజాలాన్ని ఏ రకంగా మనం ఆయన చూపిన బాటలో నడవాలని నడిపించే విధంగా ఆయన పరిపాలన తీరుంది. అదే గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలని సమాన స్థాయిలో చూడాలన్న అంబేద్కర్ గారి భావజాలాన్ని అన్నీ కూడా జోడించి ఆయన పరిపాలన ఇవాళ దేశానికి ఆదర్శవంతమైన పరిపాలనలో ఎన్ని కనపడతాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర 79 రోజుల విరామం అనంతరం నేడు తిరిగి మొదలైంది. ఉదయం 10:19 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర 79 రోజుల విరామం అనంతరం నేడు తిరిగి మొదలైంది. ఉదయం 10:19 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర పునః ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, ముఖ్య నేతలు అక్కడికి చేరుకున్నారు. దీంతో పొదలాడ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. సెప్టెంబర్ 8న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. గతంలో నిర్దేశించిన మార్గంలో కాకుండా ఈసారి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పీగన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ ముందుకు సాగనున్నారు. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించినట్లు వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారంను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, వైదిక కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమంను ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితార, కబేళ, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా ఆలయమునకు చేరుకున్నారు. 9 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ సాగింది. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాసనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారము 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది. అమ్మవారి రథం గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ సుభిక్షంగా అమ్మవారి టెంపుల్కి వచ్చేటట్టు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది.
భక్తులంతా పాల్గొంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళంతా పాల్గొంటారు. ఇది బాగా ఘనంగా జరుగుతుంది, ఏర్పాట్లు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నగరంలోని వంటంలో ప్రసిద్ధి చెందిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం భక్తులతో పోటెత్తింది. వేకోజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. 250 మందికి పైగా శివమాల దీక్షాధారణ చేశారు. కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని వన్ టౌన్లో ప్రసిద్ధి చెందిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు, హారతులు ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో స్నానమాచరించి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నారు. సుమారు 200 మందికి పైగా భక్తులు శివమాలధారణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ రాఘవేంద్ర మాట్లాడుతూ పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారన్నారు. దీపారాధన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారన్నారు. మాలధారణ శివ దీక్ష స్వాములు 250 మంది దీక్ష తీసుకున్నారని చెప్పారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారని, మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు, పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయని, 6:30 గంటల తర్వాత చతుర్వేద స్వస్తి, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణాలు ఉంటాయన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కార్తీక సోమవారం పౌర్ణమి సందర్భంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. అలాగే దీపారాధన చేసుకునే వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే మాలాధారణ కూడా ఈరోజు పౌర్ణమి సందర్భంగా శివదీక్ష స్వాములు కూడా సుమారుగా 200 నుంచి 250 మంది స్వాములు దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిరంతరం ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జరుగుతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల దాకా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. 6 గంటల 30 నిమిషాలకు స్వామివారికి చతుర్వేద స్వస్తి, పంచహారతులు, అలాగే స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీపారాధన చేసుకునే భక్తులందరికీ కూడా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. శివుడికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. సోమవారం పౌర్ణమి సందర్భంగా అమరేశ్వర స్వామి దేవస్థానంకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి హారతులు ఇచ్చారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమరేశ్వర స్వామి దేవస్థానం పక్కనే ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి రోజున చన్నీటి స్నానం, ధ్యానం, జపం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు తెలియజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు సాయి మందిర్లో ఘనంగా కోటి దీపారాధన కార్యక్రమం నిన్న నిర్వహించారు. కోటి దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులందరూ కలిసి దీపాలను వెలిగించారు. కోటి దీపకాంతులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి కావడంతో విజయవాడ భవానీ ద్వీపం పర్యాటకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో భవానీ ద్వీపానికి విచ్చేశారు. భవానీ ద్వీపంలో పర్యాటక శాఖ ప్రత్యేకంగా శివపార్వతుల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమి కావడంతో విజయవాడ భవానీ ద్వీపం పర్యాటకులతో సందడిగా మారింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే కాక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి భవానీ ద్వీపానికి తరలివచ్చి ప్రకృతి నడుమ ఆనందంగా గడుపుతున్నారు. కృష్ణానది నడిబొడ్డున సహజ సిద్ధంగా ఏర్పడిన భవానీ ద్వీపాన్ని సందర్శించేందుకు కార్తీక మాసం నెల రోజులు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తారు.
వివిధ ప్రాంతాల నుంచి భవానీపురం బెరం పార్క్కి చేరుకున్న పర్యాటకులు బోటులో ప్రయాణం చేస్తూ భవానీ ద్వీపానికి చేరుకుంటారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సౌజన్యంతో భవానీ ద్వీపంలో కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన పర్యాటకులు దేవేరుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. భవానీ ద్వీపంలో ఏర్పాట్లు బాగానే చేశారని పర్యాటకులు చెబుతున్నారు. పిల్లలు పెద్దలు సంతోషంగా గడిపేందుకు అనేక ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. భవానీ ద్వీపానికి తొలిసారి వచ్చిన వారు, గతంలో అనేక పర్యాయాలు వచ్చిన వారు సైతం కొత్త అనుభూతిని తమతో తీసుకెళ్తున్నామని పర్యాటకులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధికారులు కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. భవానీ ద్వీపం ప్రారంభంలో ఏర్పాటు చేసిన మంచు శివలింగం అందర్నీ ఆకర్షిస్తోంది. అనంతరం నిర్వహించిన వివిధ రకాల జానపద ఆధ్యాత్మిక కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక్కడ ఉండవల్లి నుంచి వచ్చాము. బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడం. పిల్లలతోటి గట్రా స్పెండ్ చేయడానికి బాగుంది. అంతా అకామిడేషన్ అది బాగుంది. ఇక్కడ ఎక్సలెంట్. కార్తీక వనభోజనాలు కదా, సేమ్ అదే ఫీలింగ్ ఉంది. బాగుంది. బోటింగ్ అది కూడా బాగుంది. పిల్లలతో స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఇది లొకేషన్ అది చాలా బాగుంది. ఏం సార్? ఇంకా లేదు, జస్ట్ ఇప్పుడే వచ్చాము. పిల్లలు భోజనం తినిపిస్తున్నాం. చేసిన తర్వాత అంతా బాగుంది సార్. అంతా చాలా పీస్ఫుల్గా బాగుంది. అంతా బాగుంది. ఇదంతా పిల్లలతో కార్తీక మాసంలో మంచి ప్లేస్, గుడ్ ఎక్స్పీరియన్స్. అంతా చాలా బాగుంది. పిల్లలతో రావడానికి తిరగడానికి అంతా మంచి ప్లేస్. చూడడానికి అంతా బాగుంది, మంచి ప్లేస్. ఇదంతా బాగుంది. అరేంజ్మెంట్స్ అంతా చాలా చాలా బాగుంది. కానూరు పరిధిలోని కృష్ణానగర్ వాటర్ ట్యాంక్ ఎదురు రోడ్లో మస్దే హంజా నిర్మాణ పనులకు ముస్లిం మత పెద్దలు నిన్న శంకుస్థాపన చేశారు. ముఫ్తీ యూసఫ్ అలీ అధ్యక్షతన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. నగరంలోని ముస్లిం మత పెద్దలు హాజరైన ఈ కార్యక్రమంలో మసీద్ నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. ఈ ప్రాంతంలో వందలాది మంది ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, వారు నమాజ్ చేసుకునేందుకు మసీద్ నిర్మాణం అవసరం ఎంతో ఉందన్నారు. స్థానిక ముస్లిం పెద్దలు మస్దే హంజా కమిటీ మసీద్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందన్నారు. ముస్లిం సోదరులు దాతల విరాళాలతో స్థలం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మసీద్ నిర్మాణం పూర్తి చేసేందుకు కూడా ప్రతి ముస్లిం సోదరిమణులు తమ వంతు విరాళాలు అందజేసి ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలని కోరారు. నేటి తరం విద్యార్థులు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకొని ఉన్నతమైన విద్యార్థులుగా ఎదగాలని ప్రముఖ విద్యావేత్త, సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత శాస్త్రవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. విద్యార్థుల చదువు పట్ల, ఎదుగుదల పట్ల తల్లిదండ్రులు నిత్యం శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. నగరంలోని గుణదల ఆంబిటస్ వరల్డ్ స్కూల్ 5వ వార్షికోత్సవ సంబరాలు అంబరానంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యావేత్త, సెంట్రల్ స్కిల్ బోర్డు విశ్రాంత శాస్త్రవేత్త భారతీయం సత్యవాణి, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ చైర్మన్ నరేంద్ర ఈట్పుగంటి, స్కూల్ డైరెక్టర్ మానస ఈట్పుగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయం సత్యవాణి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని ఈ రోజున అమిటోస్ పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో శుభసూచకమన్నారు. నేటి తరం విద్యార్థులు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకుని ఉన్నతమైన విద్యార్థులుగా ఎదగాలని ప్రముఖ విద్యావేత్త, సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత శాస్త్రవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. సమాజం పట్ల వాళ్ళలో ఒక మంచి ఆలోచనలు పెంపొందిస్తూ చేస్తే విద్యా విధానం నాకు చాలా నచ్చింది. కార్యక్రమాల పిల్లలు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఈవెంట్ కూడా ఎక్కడా కూడా తొణకకుండా బెణకకుండా చాలా అద్భుతంగా నిర్వహించి అటు తల్లిదండ్రుల్ని మమ్మల్ని కూడా చాలా ముచ్చటపడేటట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న డైరెక్టర్ డాక్టర్ మానస గారు, అలాగే శ్రీ నరేంద్ర ప్రసాద్ గారు, వీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఏ తల్లిదండ్రులు అయితే ఈ స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు అనిపించింది. నాకు చాలా బాగుంది. విద్యార్థుల చదువు పట్ల, ఎదుగుదల పట్ల తల్లిదండ్రులు నిత్యం శ్రద్ధ తీసుకోవాలని ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ చైర్మన్ నరేంద్ర ఈట్పుగంటి అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వలన ప్రకృతిపై అవగాహన, పిల్లలలో దేశభక్తిపై అవగాహన కలుగుతోందని అన్నారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించడానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
సో వార్షికోత్సవంలో విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభా పాఠవాలు, అట్లాగే వాళ్ళు అకాడమిక్గా కూడా వాళ్ళు సాధించినటువంటి విజయాలు, అంటే దేశంలో వివిధ భాగాల్లో సాధించినటువంటి విజయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇది మరింతగా పెంచి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సో మీ అందరికీ కూడా మిత్రులకి వచ్చినందుకు మాకందరికీ సహకారం అందించినందుకు మా విద్యార్థుల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్సమాంజలు. విద్యార్థులు చేసిన నృత్యాలు, సంస్కృతి, సంగీతం హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని, చదువు, మార్కులు అంటూ తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని, వారి ఒత్తిడి వల్ల పిల్లలు నలిగిపోకూడదని, విద్యార్థి ఎప్పుడూ వెలిగిపోతూ ఉండాలని స్కూల్ డైరెక్టర్ మానస ఈడ్పుగంటి అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ విద్యార్థుల అభివృద్ధిని తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వంశీ దొప్పలపూడి, వైస్ ప్రిన్సిపాల్ లీనా సాతులూరి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. వివిధ జిల్లాల్లో పర్యటించాము, దాదాపు 15 జిల్లాలు పర్యటించాము. అలానే మహిళలకి పౌష్టికమైన ఆహారం యొక్క విలువ గురించి, అలానే చిరుధాన్యాలతో తయారు చేసుకున్న ఫుడ్ తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఆ ప్రోగ్రాం కోసం తిరగడం జరిగింది. ఆ సమయంలో మహిళలు చిన్న చిన్న వృత్తుల ద్వారా కూడా, అలానే ఈవెన్ ట్రైబల్లో తండాల నుంచి వచ్చిన ఉమెన్ కూడా వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న రిసోర్సెస్లో ఎంత చక్కగా అభివృద్ధి చెంది పక్కన ఉన్న మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్నారని మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించి ఈ ఉమెన్ ఆన్ వింగ్స్ యొక్క అవార్డ్ ఫంక్షన్ చేయాలని స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 నెలలుగా ఈ ప్రయత్నం జరుగుతూ ఇప్పుడు ఇంత చక్కగా సక్సెస్ఫుల్గా మేము ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఉమెన్కి ఫెలిసిటేషన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఇప్పుడు మన మహిళలు ఇప్పుడు వేరే వేరే ఫీల్డ్స్లో, అన్ని ఫీల్డ్స్లో ఫర్ దట్ మ్యాటర్ చాలా మంచి పేరు తీసుకువస్తున్నారు. సో ఈరోజు మనం ఫెలిసిటేషన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలానే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు COWE and thank you for felicitating all the women achievers. నేడు నగరాలలో పెరిగిన జనాభా దృష్ట్యా మనిషి చనిపోతే కర్మకాండాలు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోజులివి. పేదల నుంచి ఉన్నత వర్గాల ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా రామవరపాడులో 60 లక్షల వ్యయంతో ఆధునిక హంగులతో కర్మల భవనాన్ని నిర్మించారు. విజయవాడ రూరల్ మండలం రామవరపాడు వంతెన వద్ద కోడెబోయిన శ్రీనివాస కృష్ణ తన తండ్రి కోడెబోయిన రామకృష్ణ జ్ఞాపకార్థం 60 లక్షల రూపాయలతో నిర్మించిన కర్మల భవనాన్ని గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మాకోట్లు, సర్పంచ్ వరి శ్రీదేవి, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సువర్ణరాజు, కోడెబోయిన రాధాదేవి, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు. కోడెబోయిన శ్రీనివాస్, మాలతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని అతిపెద్ద పంచాయతీగా ఉన్న రామవరపాడు గ్రామం విజయవాడ నగరానికి దగ్గరగా ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి జీవనం కోసం ఇక్కడికి వచ్చి స్థిరపడడంతో జనాభా విపరీతంగా పెరిగిందని సర్పంచ్ వర శ్రీదేవి అన్నారు. దీంతో ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేసుకునేందుకు ఇబ్బందులు పడడంతో ఈ విషయాన్ని కోడెబోయిన శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో సహృదయంతో ముందుకు వచ్చి కర్మల భవనాన్ని నిర్మించారని తెలిపారు. పేదల నుంచి ఉన్నత వర్గాల ప్రజలతో పాటు స్వంత ఇళ్లు లేక అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు కర్మకాండలు చేసుకునేందుకు వీలుగా తన భర్త కోడెబోయిన రామకృష్ణ జ్ఞాపకార్థం కర్మల భవనాన్ని నిర్మించినట్లు కోడెబోయిన రాధాదేవి తెలిపారు. పేద ప్రజలకు ఉపయోగపడే కర్మకాండల భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన దాతలకు ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ సాదం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ బెల్లం సునీత, వెంకమ్మ పేరంటాలు, అమ్మవారి దేవస్థానం చైర్మన్ బోయిన భాను, వంగవేటి నరేంద్ర, టీడీపీ వాణిజ్య విభాగం నేత అద్దెపల్లి సాంబు, పట్టపు చంటి, పట్టపు రాజా, తెన్నేటి సోము పలువురు పాల్గొన్నారు. అందరికీ లేని వాళ్ళకి, అద్దెలకు ఉన్న వాళ్ళందరి కోసం అని చెప్పేసి కర్మల భవనం నిర్మించాము. ముందుకు వచ్చి అందుకని చెప్పి చేసి వాళ్ళ ఓపెనింగ్ చేస్తున్నాము. పంచాయతీ వాళ్ళకి అందుకని వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారు. అందుకని చేద్దామని ఉద్దేశంతో వచ్చాము. చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను చేద్దామని. 10 సంవత్సరాల నుంచి అప్పుడు దాకా నేను చేయలేకపోయాను. ఇప్పుడు ఆయన ఛానల్గా తెలిపారు. మా అత్తగారి పేరు, మా మామగారి పేరు చేపిద్దాం అనుకుంటే అది అప్పుడు అవ్వలేదు. అవ్వకపోతే వీళ్ళందరికీ తెలుసు, బ్రాహ్మణ ఆయన వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు, చేపిచ్చక్కాయ అని. ఇప్పుడు చేపించదలుచుకున్నాం. అద్దెలకు ఉన్నోళ్ళకే, ఇల్లు లేని వాళ్ళకే, ఉన్నోళ్ళైనా సరే
దీంట్లో బాడీని తీసుకొచ్చి పడుకోబెట్టుకుని అన్ని కర్మకాండాలన్నీ చేసుకోవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ కోసం మేము కట్టించాం. ఆధునికమైన సౌకర్యాలున్న కర్మల భవనాన్ని వారి నాన్నగారు శ్రీ కోడిబైన రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థంగా అందించారు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అంతా కూడా ఇందులో ఉంది. ఏదో మనం కట్టించాము అయిపోయిందని కాకుండా ప్రతిదీ కూడా చాలా మోడర్న్గా బాత్రూమ్స్ కానీ, రేవు కానీ, హాల్ కానీ, కిచెన్ కానీ, తర్వాత చుట్టూ పార్కింగ్ కానీ సకల సదుపాయాలతో కూడా నిర్మించారు. వారికి మేము సదా కృతజ్ఞులం. వారికి ఎంతో మా కృతజ్ఞతను తెలియజేస్తూ రావులపాడు గ్రామంలో ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని మా హయాంలో స్టార్ట్ చేసి మా హయాంలోనే పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కర్మల్ భవన్ వాళ్ళ నాన్నగారి పేరు మీద కోడిబైన శ్రీనివాస్ గారు అందరికీ 10 మందికి ఉపయోగపడేలాగా, 10 మంది ఉపయోగించుకునేలాగా చాలా చక్కటి నిర్ణయం తీసుకుని మంచి ఆలోచనలతో దీన్ని నిర్మించి చక్కగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంత చక్కటి భవనాన్ని ఎక్కడా కూడా బహుశా చూసి ఉండము. ఈ రావులపాడు గ్రామంలో ఈ భవనాన్ని 10 మంది కూడా చక్కగా వినియోగించుకుని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగా ఈయన స్ఫూర్తితో ఇంకా కొంతమంది వచ్చి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మా సహకారం, ఎమ్మెల్యే గారి సహకారం అయినా, కమ్మ కోట్ల గారి సహకారం అయినా, మా వంతు సహాయమైనా, ఎటువంటి సహాయం చేయడానికైనా ముందస్తుగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. మన కోడిబైన వాళ్ళ శ్రీనివాస్ కృష్ణ గారు లాంటి దాతలు కూడా ముందుకు వచ్చి ఇంకా ఈ జన్మభూమిని అందరూ కూడా చాలా వంతు కృషి చేసి ఇంకా 4 రకాలుగా అన్ని పనులు చేస్తే గ్రామం డెవలప్ అవుతుంది. అట్లాగే నిరుపేదలందరూ కూడా సౌకర్యాలుగా బాగుంటాయి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాన్ని చేపిస్తున్న మరి శ్రీదేవి గారు కూడా ముందుండి చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేపించి ఇవాళ ఇది జాతికి అంకితం, ఈ ఊరికి అంకితం చేస్తున్నందుకు ఈరోజు మమ్మల్ని పిలిచి మాతో కూడా పంచుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విజయవాడ జూట్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సిటీ క్లబ్ నందు క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ లీగ్లో సివిలియన్ స్ట్రైకర్స్, వీనస్ లయన్స్, కిసాన్ వారియర్స్, గజరాజ్ టీంలు తలపడ్డాయి. ఈ 4 జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగగా సివిలియన్ స్ట్రైకర్స్, వీనస్ లయన్స్ ఫైనల్కు చేరుకున్నాయి. పోటాపోటీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో సివిలియన్ స్ట్రైకర్స్ తొలుత బ్యాటింగ్ చేసి 157 పరుగులు సాధించింది. చేజింగ్కు దిగిన వీనస్ లయన్స్ 123 పరుగులు చేసి ఓడింది. సివిలియన్ స్ట్రైకర్స్ నుండి వికాస్ 87 పరుగులు, జూబీర్ 72, రఘురామ్ 48 పరుగులు సాధించి మ్యాచ్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. గెలిచిన టీంకు అసోసియేషన్ మొమెంటో అందజేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.